ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. 18వ లోక్సభ సమావేశాలు వరుసగా రెండో రోజు కొనసాగుతున్న ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం. సీఎం అయ్యాక తొలిసారిగా కుప్పం వెళ్లిన చంద్రబాబుకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికిన వైనం, అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగిన వైనం. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష నేత పదవిపై స్పీకర్ కు అనూహ్య లేఖ రాసిన వైఎస్ జగన్. 18వ లోక్సభ సమావేశాలు వరుసగా రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపిక చేత లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. తొలి రోజు మొత్తం 280 మంది ఎంపీలు లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ప్రధానమంత్రి సభా నాయకుడు నరేంద్ర మోదీ, ఆ తర్వాత కేబినెట్ మంత్రులు వరుసగా ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఇవాళ మిగిలిన సభ్యులచే ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. ఇదిలా ఉండగా దేశ చరిత్రలోని తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పట్లాగే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి పోటీ పడుతోంది. కాంగ్రెస్ ఎంపీ సురేష్ ను ఇండియా కూటమి పార్టీల తరపున బరిలోకి దింపింది. అదే సమయంలో ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థిగా మరొకసారి ఓం బిర్లాకే అవకాశం దక్కింది. వీరిద్దరూ ఇవాళ లోక్సభ స్పీకర్ పదవికి నామినేషన్ చేశారు. मु संबित पात्र लोकसभार सदस्य रूपे निर्वाचित होई ईश्वरंक नामरे शपथ करुअछि जे मु विधि द्वारा स्थापित भारतर संविधान प्रति श्रद्धा और निष्ठा रखिबी। मु भारतर सार्वभौमत्व और अखंडता अक्षुण रखिबी एवं मु जेउ पद ग्रहण करुबाकू जाउअछि ताहार कर्तव्य श्रद्धापूर्वक निर्वाह करिबी। भारत माता की जय। वंदे उत्कल जननी। जय जगन्नाथ। वंदे पुरुषोत्तम क्षेत्रम पुरी। ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు ఉన్నారని జగన్ అన్నారు. దేశంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించారని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదని తెలిపారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని లేఖలో జగన్ పేర్కొన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటల వీడియో ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ప్రతిపక్ష హోదాలతోనే ప్రజా సమస్యల్ని బలంగా వినిపించే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్దమైన భాగస్వామ్యం లభిస్తుందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడిని జగన్ అభ్యర్థించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక తొలిసారిగా కుప్పం వెళ్లారు. కుప్పంలో చంద్రబాబుకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు. అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. చారిత్రాత్మక రీతిలో ఏపీలో టీడీపీ కూటమి ప్రపంచం సృష్టించి అధికారంలోకి రావటం తెలిసిందే. ఇటీవలే చంద్రబాబు 4వ పర్యాయం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు అందుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పం వచ్చారు. హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబును చూసేందుకు కుప్పం ప్రజలు పోటెత్తారు. అడుగడుగునా తమ నేతకు నీరాజనాలు పలికారు. చంద్రబాబు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖంలో విజయం తాలూకా ఆనందం స్పష్టంగా కనిపించింది. కుప్పంలో తన విజయంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలు చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు. చంద్రబాబు నేడు రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మండలాల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తొలుత హంద్రినీవా పనుల్ని పరిశీలించారు. జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలపై వారికి అవగాహన
6 నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలు సమర్పించారు. సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజా దర్బారుకు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యల్ని ఓపికగా విన్న యువనేత ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరి విన్నపాలను స్వీకరించి నారా లోకేష్ ఆయా సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చొరవ తీసుకోవడం ప్రజాప్రభుత్వ పాలనకు నిదర్శనమని తెలియజేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు యువనేతను కలిసి విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, మంగళగిరిని గోల్డ్ హబ్ గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులతో మంగళగిరిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో కావాల్సిన రైతులకి అవసరమైన విత్తనాలు, ఎరువుల విషయంపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ వ్యవసాయ శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, తమ అధినేత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తానని నాయుడు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వైట్ హౌస్ తరహాలో 26 జిల్లాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ పార్టీ ఆఫీస్ను నిర్మించుకుందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి చట్టాలను అతిక్రమించారని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన అన్ని అవినీతి కార్యక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైన విశ్వాసంతో ఒక మంచి శాఖను నాకు కేటాయించారు. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్ శాఖ మీద ఒక రివ్యూ తీసుకున్నాను. ఎందుకంటే మన ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇంకా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. అసలు ఒకసారి రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి. ఆ పనిలో ఉన్నాం. దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు, ఎరువులు అందలేదనే మాట రాకూడదు. 2-3 రోజుల్లో బ్యాంకర్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటర్నింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు వ్యవసాయదారు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు, నట్టు, కొడవలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. అంటే మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్. మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రిలిమినరీ బ్రీఫింగ్ అంతా తీసుకుని కొంత ఐడియాకి వచ్చాం. మీరు చూస్తారు, ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత, దేశానికి పట్టుగొమ్మలు రైతులని చెప్పి మాట్లాడతారు. కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ. నేను మాటిస్తున్నాను, చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను శాయశక్తులకు కృషి చేస్తాను. అందులో నేను గ్రామీణ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని. నాకు కూడా అన్నింటి మీద పూర్తిగా ఈ సంఖ్యల మీద లేకపోతే పూర్తిగా అవగాహన లేకపోయినా మొత్తం విధానాలన్నింటి మీద ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు దేశానికి ఒక రోల్ మోడల్గా తయారవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి అందరికీ సహకరించమని చెప్పాను. అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. సార్, ఇది ఏంటి, ఆర్టీసీ కాంప్లెక్స్లు ఏంటి, ఆప్కాబు ఏదైతే ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్లేసుల్లో అడ్డగోలుగా అధికారం ఉందని చెప్పి పార్టీ ఆఫీసులు అందరూ కట్టారు, కట్టుకోవాలి.
కానీ చూస్తే పార్టీ ఆఫీసులు చూస్తుంటే వైట్ హౌస్ లాగా అంటే అధికారాన్ని ఎంత అడ్డగోలుగా దుర్వినియోగం చేశారో దీనికి ఒక ఉదాహరణ. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం. ముఖ్యమంత్రి ఎంత దారుణం అంటే నది పక్కన పెర్మిషన్స్ లేకుండా రూల్స్కి విరుద్ధంగా ప్రజావేదిక కట్టారని చెప్పి మొదటి రోజే కూల్చేశాడు. అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో 26 జిల్లాల్లో కనీసం రేషన్ బియ్యం పంపిణీలో అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకుందని, దీనిపై దృష్టి సారిస్తామని, అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తూకాల మోసాలకు పాల్పడిన సరఫరాదారులందరినీ బ్లాక్ లిస్టులో పెట్టమని ఆదేశించినట్లు తెలిపారు. రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కానూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రేషన్ అక్రమాలపై, కొలతలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. చక్కెర, కందిపప్పు, పామాయిల్ తూకాల్లో తేడాలున్నట్లు గుర్తించామని, మొత్తంగా కుంభకోణం కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. తప్పు చేసినట్లు గుర్తించిన సరఫరాదారుల్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. తప్పు చేసిన సరఫరాదారులపై లీగల్ మెట్రాలజీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. తూకాల్లో తేడాలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాల్సిందిగా అధికారుల్ని మంత్రి ఆదేశించారు. పౌర సరఫరాల శాఖలో రాష్ట్రంలోని 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో మొట్టమొదటి స్టాక్ పాయింట్ 16వ తారీఖున నేను తెనాల్లో చేసినప్పుడు 15వ తారీఖున తెనాల్లో తనిఖీ చేసినప్పుడు కొలతల్లో తేడా వచ్చినప్పుడు ఆ రోజు కమిషనర్ గారితో అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో లీగల్ మెట్రాలజీ విభాగం అధికారుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయమని నేను ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 251 స్టాక్ పాయింట్లో తనిఖీలు చేసిన తర్వాత 189 కేసులు నమోదు చేశారు. వాటిలో చక్కెర పైన 110 కేసులు, 74 కేసులు కందిపప్పు పైన, 4 కేసులు పామాయిల్ పైన. ఈ తనిఖీల సమయంలో చాలా వరకు 10% తక్కువ ఉన్నాయి కొలతలు. దీంట్లో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం మేము చేసిన తనిఖీలు కందిపప్పు, చక్కెర, అదేవిధంగా పామాయిల్, కొన్ని సందర్భాల్లో ఆటా కూడా చేశాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఒక నమ్మకంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ ద్వారా మనం రేషన్ షాపుల ద్వారా కానివ్వండి, ఈ మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా కానివ్వండి, నాణ్యమైన సరుకు అన్ని ప్రాంతాలకి ప్రతి వినియోగదారుడికి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయొచ్చు. అటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అంశాలు చాలా బాధాకరం. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సిన అతిపెద్ద కుంభకోణం బియ్యం విషయంలో. ఏ విధంగా ధాన్యం కొనుగోలప్పుడు రైతు విజయవాడ నగరంలో నీటి కాలుష్యాన్ని అరికట్టడం కోసం పాత నీటి పైప్ లైన్ ను మార్చి హెచ్టీ పైప్ లైన్ ను ఏర్పాటు చేయాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. విజయవాడ పుష్ప హోటల్ సమీపంలో ఉన్న బెల్లపు సోపనాద్రి గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కానీ ఆ కర్తవ్యాన్ని ఇవాళ నెగ్లెక్ట్ చేస్తున్నారు. పట్టించుకోవాల్సినంత పట్టించుకోవట్లేదు. మరి మనకు విజయవాడలో కృష్ణా నది పక్కనే ఉండి కనీసం త్రాగునీరు కన్నా అవి సప్లై చేయలేకపోతున్నారు. వర్షాకాలం వచ్చి వరదలు వచ్చినప్పుడు మొత్తం నీరంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కృష్ణా నదిలో నీరు ఎంత ఉంటుందో దానికి 10 రెట్లు సముద్రంలో కలుస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ నీటిని సముద్రంలో కలవకుండా దానిలో కొంత భాగాన్నైనా సరే కనుక మనం నిలుపుకోగలిగినట్లయితే
ప్రకాశం బ్యారేజీ కంటే కింద ఏ బ్యారేజీలు లేవు. అందుకని ప్రకాశం బ్యారేజీ కింద మనం కొంత నీరు నిలుపుకోగలిగితే విజయవాడకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇది మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా ఎప్పటి నుంచో చెబుతున్నాం. ప్రతి గవర్నమెంటు కూడా మేము ఇదిగో చేస్తామంటారు. అంతకుముందు 2014లో వచ్చిన గవర్నమెంటు మేము టైల్ పాండ్స్ కడతాం, వాటర్ మొత్తం విజయవాడకు సప్లై చేస్తామన్నారు. తర్వాత 2019లో వచ్చిన మళ్ళీ కొత్త గవర్నమెంటు ఇదిగో మేము యనమల కుదురు దగ్గర ఒక 5 టీఎంసీకి నీళ్ళు ఆపుతాం, రేపల్లి దగ్గర ఒక 5 టీఎంసీలు నీళ్ళు ఆపుతాము, వాటిని త్రాగునీటికి ఉపయోగిస్తాము అని అన్నారు. కానీ అదే జరగల. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మామూలుగానే ఉంది తప్పితే ఎప్పటికప్పుడు టెంపరీ అడ్జస్ట్మెంట్లు తప్పితే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది వాళ్ళు ఆలోచించట్లా. నిజంగా గనక ప్రభుత్వం గనక దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కనుక ఆలోచించినట్లయితే గవర్నమెంట్కి వైద్య ఖర్చులు చాలా తగ్గుతాయి. ఎందుకనంటే ఈ కలుషితమైన నీరు తాగి ప్రజలందరూ అనారోగ్యం పాలైతే వీళ్ళందరినీ కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎంత ఖర్చు పెడుతున్నారనేది లెక్కల్లో లేదు, కోట్ల రూపాయలు. విజయవాడ నగరంలో నీటి సమస్య అనేటువంటిది నానాటికి జటిలమవుతూ వస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు, ఒకటి నీటి లభ్యత అనేటువంటిది ప్రకాశం బ్యారేజీలో లేకపోవడం అయితే, రెండవది విజయవాడ నగరంలో వేసినటువంటి నీటి పైపులు అనేటువంటివి చాలా పాతకాలంగా ఉన్నటువంటి పైపులు. ఆ పైపులు మార్చకపోవడం వల్ల అవన్నీ కూడా పాతకాలం మట్టి పైపులు, సిమెంట్ పైపులు కావడంతో అవి నీటిని పీల్చుకొని, మురుగునీటిని పీల్చుకొని నీటి కాలుష్యం అనేటువంటి దానికి దారితీసింది. దానివల్లే కొంతమంది చనిపోయారు కూడా. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అని చెప్పని మేము ఇటు మున్సిపల్ కమిషనర్ గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ప్రిన్సిపల్ సెక్రటరీ జనవనరుల శాఖ, అలాగే సిడిఎంఏ కమిషనర్కి, వీళ్ళందరికీ కూడా మేము లెటర్లు రాయటం అనేటువంటిది జరిగింది. దాంట్లో మేము క్లియర్గా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, ఒకటి విజయవాడ నగరంలో ఉన్నటువంటి పైపులన్నీ కూడా మార్చాలి, హెచ్డి పైపులు అనేటువంటివి వెయ్యాలి. అది వెయ్యాలి అని చెప్పానంటే వీళ్ళ దగ్గర డబ్బులు అనేది మున్సిపాలిటీ దగ్గర చాలవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది దీనికి ఆ నిధుల్ని సమకూర్చాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి వ్రాసిన అన్నింటిలో కూడా మేము కోరాం. రెండవది, విజయవాడ నగరానికి సంబంధించినంతవరకు ఇవాళ 14 లక్షల జనాభా ఉన్నారు. భారత స్టాండర్డ్స్ ప్రకారం 150 లీటర్ల కనీసం ఇచ్చిన మనిషికి దాదాపు 2.7 టీఎంసీల నీరు సంవత్సరానికి కావాలి. ఇవి కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇట్లా అన్నిటికీ కూడా ఇవ్వాలి, ఇతర అవసరాలకు కూడా ఇవ్వాలి అని చెప్పనంటే ఇంకో 2.5 టీఎంసీలు అవసరం అవుతాయి. మొత్తం 5 టీఎంసీల నీరు అనేటువంటిది విజయవాడకు అవసరం అవుతుంది. ఈ 5 టీఎంసీల నీటిని అదేమో ప్రకాశం బ్యారేజీ 3 టీఎంసీ నీళ్ళు ఉంటుంది కాబట్టి అది చాలదు కాబట్టి ఇవాళ మేము కింద ప్రకాశం బ్యారేజీకి దిగువ భాగంలో ఒక చెక్ డ్యామును నిర్మించండి అని చెప్పని 5 టీఎంసీల. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఓడిస్తానన్న ముద్రగడ పద్మనాభం తాను ప్రకటించిన విధంగా ఆయన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారని, ఈ విషయంలో కొత్తగా పుట్టుకు వచ్చిన వైసీపీ నాయకులు పోతున వెంకట మహేష్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావటం లేదని 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు కృష్ణా పెన్న మహిళా కోఆర్డినేషన్ మల్లెపు విజయలక్ష్మి తెలియజేశారు. మంగళవారం విద్యాధరపురం 44 డివిజన్ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడారు. పార్టీలు మారినంత మాత్రాన చెడు మంచిగా, మంచి చెడుగా మారదని, జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఒకలా, వైసీపీలోకి వెళ్లగానే మరొకలా పోతున మహేష్ మారిపోయారని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభాన్ని కాపు నాయకులు ఎవరు అవమానించలేదని, జనసేనలో ఉండగా ముద్రగడ వైసీపీకి అమ్ముడుపోయారని, కాపులందరినీ వైసీపీకి తాకట్టు పెట్టారని తెలిపారు. వైసీపీ డబ్బుతో ముద్రగడ ప్లాట్లు కొన్నారని, ఇవిగో ఆధారాలు ఉన్నాయంటూ ఆనాడు ముద్రగడను అవమానపరిచిన పోతిన మహేష్ ఇప్పుడు ముద్రగడను మహానాయకుడని, ఆయనను కాపు నాయకులు అవమానిస్తున్నారు. కాపులు ఎవరూ ముద్రగడను అవమానించలేదని, ఆయనను అవమానించింది మహానాయకుడని అంటున్నది పోతిన మహేష్ అని తెలిపారు. ముద్రగడ కాపులకు చేసిందేమీ లేదని, ఆయన వైసీపీలో ఉండి కూడా కాపులకు రిజర్వేషన్ తీసుకురాలేదని, కాపు కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకపోయినా అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని, కాపుల విదేశీ విద్య కోసం నిధులు తీసుకురాలేదని స్పష్టం చేశారు. పవన్ వెంట ఉన్నారని, అందుకే పిఠాపురంలో
పవన్ భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి అక్కడ ప్రజలు పంపించారని, పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడిస్తానని లేకుంటే పేరు మార్చుకుంటానని అన్నమాట ప్రకారం పద్మనాభరెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని కాపులు కూడా అనుకున్నారని, అందుకే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. పనికిమాలిన మాటలు మానేసి పోతిన మహేష్ వ్యాపారాలు చేసుకుంటే మంచిదని, ఆయనకు రాజకీయాలు చేసే అర్హత కోల్పోయారని అన్నారు. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, నిన్న వైఎస్ఆర్సీపీలో కొత్తగా ఒక నాయకుడు పుట్టుకొచ్చాడు అనమాట. ఎలా అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ సైలెంట్గా ఉన్నా ఈ నాయకుడికి అన్నీ కావాలని, వైఎస్ఆర్సీపీ మొత్తం నాదే, వైఎస్ఆర్సీపీ గురించి స్పందించే ఒక మొట్టమొదటి నాయకుడిని నేనే అన్నట్టు మాట్లాడే పోతుల వెంకట మహేష్ గారి గురించి నిన్న మాట్లాడుతున్నారు. ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి మీరు పోతుల మహేష్ గారు నేను ఒకటే అడుగుతున్నాను, ముద్రగడ్డ పద్మనాభం గారిని కాపు యువత కాపు నాయకులు ఎవరు కూడా అవమానించలేదు ఏ రోజు కూడా. ఆయన అందరం కూడా మేమందరం గౌరవించాము. అవమానించింది ఎవరైనా ఉన్నారా అంటే అది మీరే. ఒకసారి మీరు గతంలోకి వెళ్ళి పరిశీలించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ముద్రగడ్డ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్పి ఆయనే తెలియజేయడం జరిగింది. అలాగే నేను మార్చుకుంటాను అని చెప్పి ముద్రగడ్డ పద్మనాభం గారు రెడ్డిగా మార్చుకున్నారు. ఈ విషయంలో కాపు యువతకి కాపులకి ఎటువంటి సంబంధం లేదు. మేమెవరం కూడా మీరు పేరు మార్చుకోండి అని చెప్పి ఎవరో కూడా చెప్పలేదు. మీరెందుకు దాని గురించి పెద్ద రాద్ధాంతం చేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక ఉద్యమకారుని అవమానిస్తే కాపులకి రిజర్వేషన్ వస్తుందా మీరు అడుగుతున్నారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీతోనే ముద్రగడ్డ పద్మనాభం గారు కలిసి ఉన్నారు. కాపు రిజర్వేషన్లు తీసుకొచ్చారా చెప్పండి. మీరు కాపు రిజర్వేషన్ తేగలిగారా? కాపు యువతకి న్యాయం చేయగలిగారా? విదేశీ విద్యా పథకాలు అందించగలిగారా? ఏం చేశారు కాపులకి, కాపు యువతకి ఏం చేశారు? రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా తమనే వేధిస్తున్నారని ఆరోపణ. సకాలంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారం చేసే ప్రతి వ్యాపారస్తుడు తాను వ్యాపారం చేసే వస్తువుకి సంబంధించిన ధరల పట్టిక బోర్డును తప్పనిసరిగా పెట్టాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు సూచించారు. మంగళవారం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధరల పట్టిక బోర్డును ఏర్పాటు చేయడం వలన వినియోగదారునికి ఏ వస్తువు ధర ఎంతుందో స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. రేట్లు అనేది రాసి వినియోగదారునికి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కొద్ది రోజుల్లో ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే వాస్తవానికి ఈ డిస్ప్లే చేయకపోతారో వాళ్ళ మీద అధికారులు చర్య తీసుకునే అవసరం కూడా ఉంది. కాబట్టి నేను ఏ రిక్వెస్ట్ చేస్తున్నా అంటే గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల జిల్లా 3 జిల్లాలు కూడా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ వ్యాపారస్తులు కూడా ఏ వస్తువు అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో ఉన్న వస్తువులు ఏ రేట్లో ఉన్నాయి అని తప్పనిసరిగా డిస్ప్లే చేయడమే కాకుండా ఏ రోజుకి ఆ రోజు రేట్లు ఏమైనా తేడా వస్తే మార్చి నమ్మకమైన నాణ్యమైన సక్రమైన తూకాలతోటి అందించాలని చెప్పి కూడా వ్యాపారస్తులు చెప్పని చెప్పి ఆ రోజు కమిటీ చెప్పింది. ఆ రెస్పాన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకుందని చెప్పాం. కాబట్టి ఇప్పుడు చెప్పేదంటే ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాలన్నీ కూడా వాళ్ళ షాపులో ఉన్న వస్తువులు అయితే ఉంటాయో, అదే కిరాణా షాప్ అంటే ఏ 100, 150 ఉంటే డిస్ప్లే చేయలేరు. కానీ పెద్ద పెద్ద వస్తువులు. ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలపై దృష్టి సారించాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు. మంగళవారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ప్రభుత్వంలో భూ యజమాని సంతకం పెట్టి ఇస్తేనే కౌలుదారునికి పట్టా, ఇతర ప్రభుత్వానికి సంబంధించిన రాయితీలు వస్తాయని గుర్తు చేశారు. ఆ విధానాన్ని రద్దు చేసి కౌలుదారునికే నేరుగా ప్రభుత్వం రాయితీలు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చట్టం తీసుకొచ్చిందో కౌలు రైతు చట్టం, దాని ద్వారా ఎల్ఈసి కార్డులు, లోన్ ఎలిజిబిలిటీ కార్డులు
అందరికీ అందజేసి ఎక్కువ మందికి ఆ రోజు రుణాలు కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళా 2011 చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే సమయంలో భూ యజమాని సంతకం అంగీకారంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఈరోజు కౌలు రైతుల్ని గుర్తించాలని గ్రామ సభల ద్వారా రెవెన్యూ యంత్రాంగం ఈరోజు గుర్తించాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగానే కౌలు రైతులకు న్యాయం జరిగిద్దని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఈరోజు రైతు భరోసా అనేది రైతులకి మేము మద్దతుగా ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. 20,000 రూపాయలు అది వెంటనే అమలు చేయాలి. కౌలు రైతులందరికీ కూడా ఇది అమలు చేయాలి. గతంలో ఓసీ కౌలు రైతులకి ఇది అమలు చేయలేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్నారు. వాళ్ళలో కూడా చాలా తక్కువ మందికి ఇది అమలైంది. కానీ ఈసారి మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ ఓసీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వాలని, కౌలు రైతులకే రైతు భరోసా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం. ఆ విధంగా వాస్తవ సాగుదారులను ఈరోజు వెంటనే గ్రామ సభల ద్వారా గుర్తించి ఈ కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే పంట రుణాలు కూడా గత సంవత్సరం పోయిన సంవత్సరం కూడా పంట రుణాలు క్రమంగా ఇవ్వడం తగ్గిపోయింది కౌలు రైతులకి. ఈ కార్డులు త్వరగా అందజేసి వెంటనే పంట రుణాలు, సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే రైతు భరోసా ఇవన్నీ కూడా కౌలు రైతులకి అందజేయాలి. ఆ విధంగా ఈరోజు పెట్టుబడికి ఏదైతే అవసరమో అవి వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా ఈరోజు కౌలు రైతులకి విత్తనాలు, అట్లాగే ఎరువులు సబ్సిడీ మీద వెంటనే ఇవ్వాలి. చాలా రైతు భరోసా కేంద్రాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 18వ లోక్సభ సమావేశాలు వరుసగా రెండో రోజు కొనసాగుతున్న ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం. సీఎం అయ్యాక తొలిసారిగా కుప్పం వెళ్లిన చంద్రబాబుకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికిన వైనం, అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగిన వైనం. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష నేత పదవిపై స్పీకర్ కు అనూహ్య లేఖ రాసిన వైఎస్ జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.